పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మొదటి పఠనంలో ప్రభువు ఈ విధంగా పలుకుతున్నారు. మీ హృదయమున శుద్ధి చేసుకొనుడు లేదని మీరు చేసిన దుష్కార్యముల వలన నా కోపము అగ్నివలె ఎగసి గణగణ మండును. ఇక దానిని ఎవడు చల్లార్పజాలడు. రెండవ పఠనం ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు అవమానములను లక్ష్యపడగా సిలువను మోసను. ఆయన ఎట్లు పాడుబడను ఆలోచించి నీరసపడిపోకుండా పాపముతో పోరాడుడు. సువిశేష పఠనములో క్రీస్తు తన సువార్త విస్తరణను గురించి మాట్లాడుతున్నారు. మనం పవిత్రాత్మ శక్తితో నింపబడినప్పుడు మంచిని చేస్తూ చెడును ఎదిరించగలిగి విచక్షణ జ్ఞానాన్ని పొందగలము. మనకు ఎదురై కష్టాలు పరీక్షలను విశ్వాసంతో అధిగమిస్తూ ప్రభువు మెచ్చే జీవితాన్ని జీవించుటకు ప్రయత్నించదము. దేవుడు మిమ్మలను దీవించునుగాక.